నెల్లూరు జిల్లాలో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే వ్యక్తి హత్య పొలిటికల్ ఫైట్ కి దారితీసింది. లక్ష్మీనాయుడు హత్యను ప్రమాదంగా చిత్రించి కేసు మూసేయాలనుకున్నారు వైసీపీ. ఆరోపణలు గుప్పించింది. ఇద్దరు యువకుల మధ్య వివాదం రెండు కులాల మధ్య చిచ్చు రాజేసింది. భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని స్నేహితుడు హరిచంద్ర ప్రసాద్ పై దాడి చేశాడు లక్ష్మీనాయుడు. అవమానంగా భావించిన హరిచంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు వెళ్తున్న కారును మరొక వాహనంతో ఢీకొట్టారు. ఘటనలో లక్ష్మీనాయుడు మృతి చెందాడు. అతని అన్నదమ్ములు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగి 17 రోజులు అవుతున్నా పోలీసులు ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదంటూ బాధిత కుటుంబానికి మద్దతుగా కాపు నేతలు ఎంట్రీ ఇచ్చారు. హత్య చేసిన వ్యక్తి కమ్మ కులం కావడంతో ఇది రెండు కులాల మధ్య వివాదంగా మారింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానపాడిలో జరిగిన హత్యోదంతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏదైతే దారకానపాడిలో హత్యకు గురయ్యాడో లక్ష్మీనాయుడు అనే వ్యక్తి తన స్నేహితుడు అదేవిధంగా గతంలో అతని దగ్గరే పనిచేసిన వ్యక్తి అయిన హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏదైతే అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఈ హత్యోదంతం ఘటన వెనుక లైంగిక వేధింపులు కారణం అయినప్పటికీ ఇద్దరు ప్రధాన కులాలకు చెందిన యువకులు కావడంతో ఈ హత్యోదంతం పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది కాలం క్రితం వరకు స్నేహితులుగా ఉన్న మృతి చెందిన వ్యక్తి తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అదేవిధంగా హరిశ్చంద్ర ప్రసాద్లు కొంతకాలం నుంచి విభేదాలు తలెత్తాయి. లక్ష్మీనాయుడు భార్య సుజాతపై కన్నేసిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈ ఉదంతాన్ని తన భర్తకు చెప్పడం, భర్త వెళ్ళి ఇంటికి వెళ్ళి తన సోదరులతో హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళిన భర్త గట్టిగా నిలదీసి దాడి చేసే ప్రయత్నం చేయడంతో దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ గత అక్టోబర్ 2వ తేదీన తన కారులో కుటుంబ సభ్యులను ఎక్కించుకొని మరి బైక్పై వస్తున్న ముగ్గురు అన్నదమ్ములు లక్ష్మీనాయుడు అతని ఇద్దరు సోదరులపై కారుతో ఢీకొట్టి హత్య చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘటనలో అక్కడే లక్ష్మీనాయుడు మృతి చెందడంతో తీవ్ర గాయాల పాలైన అతని ఇద్దరు సోదరులను గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఎవరైతే లక్ష్మీనాయుడు భార్య ఉందో ఆమెపై కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేస్తుందో అదేమని ప్రశ్నించిన లక్ష్మీనాయుడిని హత్య చేసిన ఉదంతం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి మొదట దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో ఈ నెల 9వ తేదీన ఈ ఘటనకు సంబంధించి కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మృతి చెందిన లక్ష్మీనాయుడు కాపు కులానికి చెందిన వ్యక్తి కావటం, హత్య చేసిన వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ ఇష్యూ కాస్త ప్రధాన సామాజిక వర్గాల సమస్యగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాపు సంఘాలకు సంబంధించిన నేతలు ఈ ఇష్యూలోకి ఎంట్రీ కావడంతో మొత్తం ఈ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాపు సామాజిక వర్గ నేతలతో పాటు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు జక్కంపూడి రాజా, తోట త్రిమూర్తులు, అదేవిధంగా అంబటి రాంబాబు లాంటి నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మరోవైపు ఈ ఇష్యూ కాస్త సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే మంత్రులు అనిత అదేవిధంగా నారాయణలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆయన ఫోన్లో కూడా పరామర్శించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే ఈ ఘటనకు సంబంధించి బాధితుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని మాత్రం కుటుంబానికి వారు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇష్యూ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంతటితో సమస్య పోతుందా అనే మాత్రం ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మరికొంతమంది కాపు నేతలు కూడా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూ పొలిటికల్గా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరుగుతుందా, ప్రభుత్వం ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది కందుకూరు నియోజకవర్గంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో సురేష్ ఎన్టీవీ.